బీజేపీ తెలంగాణ నేతలపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ సీరియస్ అయ్యారు. నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో నేతల పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 13,000 ఫేక్ క్రియాశీలక సభ్యత్వాలు ఇచ్చారని మండిపడ్డారు. మేము అంత తెలివి తక్కువ కాకుండా ఉన్నామా, పార్టీ నడుపుతున్నామా అంటూ అసహనం వ్యక్తం చేశారు ఆయన. కొత్తగా ఎంపికైన జిల్లా అధ్యక్షులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం వర్క్షాప్స్, ఇండోర్ మీటింగ్స్ పెట్టుకుంటే సరిపోదన్న సునీల్ బన్సల్ ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఎందుకు పోరాటం లేదని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. తెలంగాణ బీజేపీ నేతలకి ఆ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ బన్సల్ నిన్న జరిగినటువంటి సమావేశంలో హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా పార్టీ నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా పదాధికారులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా సంస్థాగత ఎన్నికలు, పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికలతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ అంశాలతో పాటు త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. దాంట్లో ప్రధానంగా సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర నేతల వ్యవహారశాలపైన ప్రధానంగా సునీల్ బన్సల్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటివరకు కూడా మండల స్థాయికి సంబంధించినటువంటి మండల అధ్యక్షులను ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి లేదు. నెక్స్ట్ మంత్ 15th లోపు ప్రతి మండల స్థాయిలో అధ్యక్షుల్ని నియమించడంతో పాటు అదేవిధంగా మండల స్థాయిలో ముఖ్యంగా 5 జోన్లుగా ఇప్పుడు ఏదైతే బీజేపీ 38 జిల్లాలుగా విభజించుకోవడం జరిగింది, ఆ 38 జిల్లాల పరిధిలో మండలాలకు సంబంధించి అధ్యక్షులను నియమించడంతో పాటు అదేవిధంగా వర్క్షాపులు నిర్వహించాలనేటటువంటి ఆదేశాలని జారీ చేయడం జరిగింది. దీంతోపాటు ప్రధానంగా గత కొన్ని రోజుల క్రితం బీజేపీ పార్టీ చాలా కీలకంగా క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున సభ్యత్వాల నమోదు ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఆ నమోదు ప్రక్రియకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా బీజేపీ పార్టీ చేయించినటువంటి క్రియాశీలక సభ్యత్వాల్లో దాదాపు 15,000కు పైగా కూడా ఫేక్కు సంబంధించినటువంటి క్రియాశీలక సభ్యత్వాలు ఉన్నాయంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మేము పార్టీని నడిపిస్తున్నాము, మీరు ఫేక్ క్రియాశీలక సభ్యత్వాలను నమోదు చేస్తే మాకు తెలియదా అంటూ కూడా రాష్ట్ర నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు వర్క్షాప్లు, ఇండోర్ మీటింగ్లకే పరిమితం కావద్దు, అదేవిధంగా ముఖ్యంగా ప్రజా సమస్యలపైన ప్రజల్లో గ్రౌండ్ లెవెల్లో తిరగాలి, కానీ ఏసీ రూమ్లకి పరిమితం అయితే పార్టీలో గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా బలోపేతం చేయగలుగుతామంటూ కూడా నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి సునీల్ బన్సల్ మాత్రం రాష్ట్ర నేతలకు అందరికీ వార్నింగ్ ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో ప్రజల్లో తిరగాలి, పోరాటాలు చేయాలంటూ కూడా సునీల్ బన్సల్ సూచించడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలు గావ్ చలో బస్తీ చలో అనేటువంటి కార్యక్రమంతో పాటు అదేవిధంగా అంబేద్కర్ జయంతికి సంబంధించినటువంటి కార్యక్రమాలని ఏ విధంగా చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఏ కార్యక్రమాలు చేస్తారు, ప్రజల నుంచి ఏ విధంగా రెస్పాండ్ వస్తుంది, దీనిపైన పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇలా ఓవరాల్గా పార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన సునీల్ బన్సల్ నేతలకి దిశానిర్దేశం చేయడంతో పాటు పార్టీని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి.